మార్పు కోసం ప్రయత్నించిన ప్రతిసారి అటు మా శోభన ఇటు మా ముసలిబామ్మ మాటలు నమ్మి నష్టపోతూనే ఉన్నాను. దేవతలా వచ్చి నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇప్పటికీ మారకపోతే నన్ను దేవుడు కూడా క్షమించడు. ముందు నువ్వు నన్ను క్షమించు గోదావరి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఒసే సత్య, నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేయడం కోసం నేను నానా కష్టాలు పడితే ఈ రోజు ఈ సోద్దాని మాయమాటల్లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటానంటావేంటే? అసలు మతుంటే మాట్లాడుతున్నావా? వయసుతో పాటు నీకు మతి చెల్లించిందే. అందుకే చావు తెలివితేటలు చూపించి నా జీవితానికి ఒక తాడు బొంగరం లేకుండా చేశావు. ముసల్దానివి ముసల్దాన్లా పడుండక లేనిపోని ఆశలన్నీ కల్పించావు. నా జీవితాన్ని బాగుపరుస్తున్నానన్న భ్రమలో ఉంచి నాతో పాటు ఆ రాధిక జీవితాన్ని నాశనం చేశావు. అసలు ఇదంతా చేసి ఏం సాధించావే? అసలు ఏం మిగిలింది నీకు? నిన్ను నమ్మి నేను చాలా తప్పు చేశాను. అది తెలుసుకున్నాను కాబట్టి కార్తీక్తో తాళి కట్టించుకుని నా జీవితానికి ఒక తోడు తెంచుకుంటాను. పద గోదావరి. ముసలి, సత్యమ మారింది, ఇక మారాల్సింది నువ్వే. మావయ్య గారు, అది నన్ను క్షమించండి మావయ్య గారు. మీరు విన్నది నిజమే మావయ్య గారు. నన్ను క్షమించండి. నిన్ను క్షమించబట్టే ఈ ఇంట్లో మా మధ్య ఇంకా తిరగగలుగుతున్నా. మళ్ళీ కొత్తగా క్షమించేదేముంది? కానీ నేనొక నిమిషం ముందు వరకు మారినట్టు నటిస్తూ అందరినీ నమ్మించి మోసం చేస్తూనే వచ్చాను. కానీ ఈ క్షణం నుండి ఇక ఆ సత్య లేదు. మీకు నచ్చిన, మీరు మెచ్చుకునే సత్య మాత్రమే ఉంటుంది. అందుకు కారణం గోదావరి. గోదావరి నాలో ఉన్న రాక్షసిని అంతం చేసి నాకు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చేలా చేసింది. నేను మీ పట్ల చేసిన ఒక్కొక్క పనిని తలుచుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. అవునత్తయ్య. అమ్మా సత్య, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? మాట్లాడుతోంది నేనే అయినా మాట్లాడిస్తోంది మాత్రం గోదావరి అత్తయ్య. ఇలాంటి గోదావరికి చేతులెత్తి మొక్కినా తక్కువే. అయ్యో సత్యమ్మా, అవే మాటలమ్మా. మావయ్య గారు, మీరు అనుమతిస్తే మీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నేను కార్తిక్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అవును మావయ్య గారు, నేను నా తప్పు తెలుసుకున్నాను. తిరిగి కార్తిక్తో కలిసి ఉందాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. ఇప్పటికైనా ఓ మంచి నిర్ణయానికి వచ్చాను. ఇన్నాళ్ళకి నీ జీవితం చక్కబడుతుంది అంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది సత్య.
దొరా సత్యమ్మని ఒట్టి మాటలతో ఆశీర్వదిస్తే సరిపోదు. మరేం చేయమంటావో చెప్పు గోదావరి. ఏం చెప్పినా చేద్దారా? హా నాన్ చెప్తే ఏడ్చేద్దారులే. నీకంటే ఎక్కువేంటి గోదావరి? మా జీవితాల్లో ఇంత ఆనందాన్ని నింపుతున్న నీకు ఏమిచ్చినా తక్కువే. అడుగు, ఏం కావాలన్నా ఇస్తా. నిజంగానా? అవునమ్మా, నిన్ను పరాయిదాన్లా కాకుండా ఈ ఇంట్లో ఒక మనిషిలా అనుకుంటున్నావు. ఏం కావాలో చెప్పు. నానేం చెప్తాను, ఈ రోజుండి రేపు పోయేదాన్ని. నాదే ఉంది. మిమ్మల్ని నమ్ముకున్న సత్యమ్మ గారిని పెళ్ళయ్యాక కూడా మీ మనిషిలాగే చూసుకోవాలి. తనకి ఏ లోటు రానివ్వననే ధైర్యాన్ని ఇవ్వాలి. అందుకే తను ఇంతకు ముందులా తన మాటల్ని మార్చుకోకుండా ఒక మార్గాన్ని చూపించాలి. అర్థమైందా దొరా? నీ ఆలోచన నాకు అర్థమైంది గోదావరి. ఈ రోజు నుండి నాకు 3 కొడుకులు 3 కోడళ్ళు. వీళ్ళకి ఇంట్లో స్థానం మాత్రమే కాదు, నా ఆస్తిలో మిగతా 2తో పాటు వీళ్ళకు కూడా సమానమైన భాగం కల్పిస్తాను. ఏరా మాధవ్, నువ్వేమంటావు? మీరు అలా చేస్తే నాకంటే నా రాధిక ఎక్కువ సంతోషపడుతుంది నాన్న. నా రాధిక సంతోషం కంటే నాకు కావాల్సింది ఏదీ లేదు. మీరన్నట్లే చేయండి. ఇగో సత్యమ్మా, నన్ను వాటేసుకుని ఏడుస్తే నీకే వస్తుంది. అదేదో నీ పెనిమిటి దగ్గర కన్నీళ్లు పెడితే హాయిగా కాపురం చేసుకోవచ్చు. అవును సత్య, గోదావరి చెప్పినట్లే చేయి. వెంటనే వెళ్ళి కార్తీక్ ఈ విషయం చెప్పు. కార్తీక్ కూడా సంతోషిస్తాడు. అలాగే అత్తయ్య. మాధవ్, కృష్ణాష్టమికి ఈ గోదావరి తను చెప్పినట్టే నీ రాధికను తీసుకొచ్చి నీకు కలుపుతుంది. నన్నే మార్చగలిగిన ఈ గోదావరికి నీ బాధ తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు. నాకా నమ్మకం ఉంది. అమ్మా గోదారి, ఏంటి పెద్దమ్మా ఇది? నువ్వు ఏడిపించే రకం గాని ఏడ్చే రకం కాదే. ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నా మనవరాలి జీవితం బాగు చేయాలని ఎన్ని సంవత్సరాలుగా నేను పోరాడి పోరాడి ఓడిపోతూనే వచ్చాను. చివరికి ఏదీ చేయకుండానే చచ్చిపోతానేమోనన్న బెంగతో విఘ్నత కోల్పోయి తప్పుల మీద తప్పులు చేశాను. ఈ ఇంటికి ఇంత మేలు చేయడానికి వచ్చిన నిన్ను కూడా నానా రకాలుగా నరకయాతన పెట్టాను. అయినా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా మనవరాలికి మంచి జీవితాన్ని ప్రసాదించావు. నేను ఇవ్వలేనంత గొప్ప జీవితాన్నిచ్చావు. నువ్వు చేసిన దానికి చేతులెత్తి నమస్కరించాలనుంది, కానీ చిన్నదాని అయిపోయావు. ఈ పాడు నోటితో నిన్ను నానా రకాలుగా తిట్టిపోశాను. అవేవీ నీకు తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి.
నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుని పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా బతుకు గోదావరి. నువ్వు గోదావరిలా గంభీరంగా ఉంటావే కాని నీ మనసు మాత్రం వెన్న. అచ్చమ్మ రాధిక కూడా ఇంతే తల్లి. ఈ పాపిష్టి నోటితోనే మా రాధికని కూడా ఇలాగే తిట్టిపోశాను. ఆ తిట్లు నిజంగా తగిలాయో ఏమో, తను మా అందరికీ దూరం అయింది. ఏంటి పెద్దమ్మా, నిజంగానే రాధకంటే నీకు ప్రేమ? ప్రేమేంటే పిచ్చి తల్లి, ప్రాణం. నా మనవరాలు రాధిక ఎంతో ఉత్తమురాలమ్మా. మరి ఎందుకు అంతలా తిట్టేదాన్ని పెద్దమ్మా? దాని మంచితనానికి నేనే కాదమ్మా, మనిషి అనేవాళ్ళు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. అలాగే నా కన్న కూతురు అల్లుడు కూడా రాధికను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ వచ్చారు. ఇక నేను కూడా అలా చేస్తే సత్య ఏ ప్రేమకి నోచుకొని అనాథ అయిపోతుందని నేనే మనసు చంపుకొని రాధికపై ద్వేషాన్ని, సత్యపై ప్రేమని చూపించుకుంటూ వచ్చాను. అంతేకాదమ్మా, రాధిక మంచితనానికి ఎక్కడ నా దిష్టి తగులుతుందో అని అయిందానికి కాందానికి తిట్టుకుంటూ వచ్చాను. తీరా చూస్తే ఇప్పుడు నా రాధికే లేకుండా పోయింది. ఎంత చేసిందానివి నువ్వు రాధికని కూడా తీసుకొచ్చావు అంటే ఈ జన్మలో నీకు రుణపడి ఉంటాను. నీ మేలు మర్చిపోలేనమ్మా. మాధవ్ని, ఆ పసివాణ్ణి ఒంటరి వాళ్లను చేసిన పాపంలో నాకు కూడా బాగా ఉంది. నా పొందిలో ప్రాణం ఉండగానే రాధిక మాధవులు కలిసి ఉండడం చూసి కళ్ళు ముయ్యాలని అనుకుంటున్నాను. దయచేసి మా రాధికను తీసుకొచ్చి పుణ్యం కట్టుకోమ్మా. నేను చేసిన తప్పులకి ఈ బామ్మని క్షమించమ్మా అని వేడుకోవాలి, వేడుకోవాలి. బాధపడకు పెద్దమ్మా, తప్పకుండా రాధికమ్మని తీసుకొచ్చి మీ కోరిక నెరవేరుతాను. నిజంగానా? నిజంగా. అమ్మా, 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 ఎక్కడున్నావమ్మా? నేను ఎప్పుడు తప్పు చేసినా నా ముందు ప్రత్యక్షమయ్యి నువ్వు చేస్తున్నది తప్పే శకుంతలా అని అంటావే, అలాంటిది ఈ రోజు ఎంత పిలిచినా నువ్వు రావట్లేదేంటమ్మా? నీ కూతురిక మారదు అని నిర్ణయించుకుని రావటం ఇక మానేసావా అమ్మా? అమ్మా, ఎక్కడున్నా తల్లి, వచ్చావా అమ్మా? ఎందుకింత ఆలస్యమైంది? నాలాంటి పాపాత్మురాల్ని కలవడం కూడా వ్యర్థమే అనుకున్నావా? లేదమ్మా, ముందు త్రిశంక స్వర్గం నుండి వచ్చేదాన్ని కాబట్టి తొందరగా వచ్చేసేదాన్ని. మరిప్పుడు నేను స్వర్గం నుంచి రావాలిగా, అందుకే ఆలస్యమైంది. ఏమిటి, నువ్వు స్వర్గంలో ఉన్నావా? మరి ఇన్ని రోజులు నువ్వు త్రిశంక స్వర్గంలో ఉన్నావని ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? అది కాదే, నేను చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలకి నేను త్రిశంక స్వర్గంలో గొప్పిలల్లా తిరిగేదాన్ని. ఈ రోజు నువ్వు చేసిన మంచి పని వల్ల నాకు స్వర్గానికి దారి దొరికింది. ఏమిటి, నిజమేనా? ఇదిగో
అలా స్వర్గంలో అడుగు పెట్టానో లేదో నువ్వు పిలిచావు. అంతే, ఉన్న పళంగా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసానే తల్లి. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా. నువ్వు బతికినంత కాలం నీకు తల్లిగా విలువనివ్వలేదు. నువ్వు చచ్చాక కూడా నా మంచి కోరి నన్ను హెచ్చరిస్తున్నా నేను వినిపించుకోకుండా నిన్ను తిట్టి నీ మనసు బాధ పెట్టాను. గోదారి వయసులో చిన్నదైనా మంచి మనసుతో సత్య జీవితానికి ఓ మంచి దారి చూపించి పగ ప్రతీకారాల కన్నా ప్రేమ మమకారాలతో అనుకున్నవి పొందవచ్చు అని తెలిసేలా చేసిందమ్మా. బొత్తుగా ఉన్న నువ్వు ఇలాంటి బుద్ధి మాటలు మాట్లాడుతుంటే చూడటానికి నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? పోమ్మా, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఇలాగే అంటావు. అవునే, నువ్వు చిన్నప్పుడు బాగానే ఉండేదానివి, ఆ తర్వాతే నీ బుద్ధి వింత పోకళ్ళు పట్టింది. ఇప్పుడు ఇప్పుడు నీలో వచ్చిన ఈ మార్పును చూసి నా మనసు ఆనందంతో తాండవం చేస్తుంది. అమ్మా, నువ్వు ఇలాగే మంచి మంచి పనులు చేస్తూ అందరికీ ఉపయోగపడే పనులే చెయ్యి. అలాగేనమ్మా. ఎంతకీ ఈ ఇంట్లో అడుగు పెట్టిన పని పూర్తయిందిగా, మరి నీ ప్రోగ్రాం ఏమిటి? నా వల్ల జరిగిన పొరపాట్లని మన్నించి అందరికీ మంచి చేయమని, ముఖ్యంగా రాధిక క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రావాలనుకుంటున్నానమ్మా. అలాగే కుంభమేళాలో కూడా ఓ మునకేసిరా, పుణ్యం వస్తుంది. అలాగేనమ్మా, నా దీవెనలెప్పుడూ నీకుంటాయే చిట్టి తల్లి. ఇక నేను మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నువ్వు పూర్తిగా మారిపోయావుగా. సరే, ఇక నేను బయలుదేరనా?